నా కత్తి లాంటి ముగ్గురు అమ్మాయిలు రెడీగా ఉన్నారు. కత్తులు స్టాండ్ అప్. ఈరోజు అమ్మాయిలు అబ్బాయిలు టాపిక్ మందు. చూడండి అంబోతులు, బీర్ దాగని పొట్ట వస్తుంది, వైన్ దాగని కలర్ వస్తుంది, రమ్ము దాగని కిక్ వస్తుంది. కానీ అబ్బాయిలతో మందు తాగడంలో పోటీకి వస్తే వైన్ షాప్ లో మందు తగ్గుద్ది. ఎవరు చెప్పారు సార్ మేము మందు తాగమని? ఎప్పుడో ఒక్కసారి కాదు, ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి క్షణం మేము మందు తాగుతూనే ఉంటాం. నువ్వు చెప్తున్న కరువు రావచ్చు రాకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు నేను ఆ షాపులోని మందు కొని తాగి తాగి లేడీ దేవదాస్ అవుతాను. ఆ రోజు నా చేతిలో బాటిల్ ఉండాలి, ఆ బాటిల్లో వైన్ ఉండాలి, నా నోటి నిండా చిప్స్ ఉండాలి. ఒరే అబ్బాయిలు చూడండి రా, చిరంజీవి ఫస్ట్ డే ఫస్ట్ షో మూవీ. ఇది చాలా అద్భుతం. చెప్పురా రే. చిరంజీవి మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ దొరికినట్టుగానే మన లాంటి వాళ్ళ కోసం ఓ బాటిల్ దొరుకుతుంది. ఆ బాటిల్ అమ్మాయి అడిగింది కదా అని దానము త్యాగము చేయకూడదు. కోడితే కంటిన్యూగా తాగాలి కక్కాలి, తాగాలి కక్కాలి. కోడితే మత్తు మధ్య తాగేంత వరకు మత్తు దిగకూడదు. ఇప్పుడు నా కత్తి లేస్తుంది, కత్తి లే బిడ్డ. అక్క అసలు ఏంటి తక్కువ మీటింగ్ అర్థం అవ్వట్లేదు. నలుగురున్నాం, తొందరగా పెగ్గేసుకొని వెళ్ళిపోదాం. ఫ్యాబ్యులస్ డైలాగ్ పేపర్ లో అంతే ఉంది, అంతే అయిపోయినావు. వెరీ గుడ్. లేవురా, అదే షర్ట్ బటన్లు ఇప్పురా, హీరోయిజం వస్తుంది. సాయి కుమార్, ప్రేమ్ కుమార్, ప్రవీణ్ కుమార్, సంతోష్ కుమార్, భువనేశ్వర్ కుమార్ ఒక్కరి తర్వాత ఒకరు 5 కొడుకులు తాగినంత తాగి కక్కుంటూ పోతుంటే ఈసారి పుట్టబోయే బిడ్డ తాగే అప్పుడప్పుడు అవుతుంది అట్లా. అరే బట్టలు పెట్టుకొని చెప్పురాను. సాయి కుమార్, ప్రేమ్ కుమార్, ప్రవీణ్ కుమార్, సంతోష్ కుమార్, భువనేశ్వర్ కుమార్ ఒకరి తర్వాత కూడా 5 మంది కొడుకులు పుట్టినట్టు తాగినట్టు కక్కుంటూ పోతుంటే ఈసారి పుట్టేవాడు కేసు బీర్ లేబట్టేవాడు కానీ కక్కేవాడు కాకూడదని మొక్కి మరి పెట్టాడ్రా మా నాన్న రవి కుమార్ అని. అదే మందు పోసుకోండి అట్లనే. అద్దె డైలాగ్ అంటే వాళ్ళ మూతి దగ్గర ఎవరు పంపందరి. రెడీ 3, 2, 1 యాక్షన్. రే గొప్పలు గొప్పలు చెప్పకు, అమ్మ తోడు ఫుల్ బాటిల్ వేసేస్తా. చూడు అమూల్ బేబీ, బాయ్ ఫ్రెండ్ బ్రేకప్ చెప్పిండని నువ్వు బీర్ తాగినావేమో. బీర్ తాగావు అనుకో, అంతే కదా. చినబోయాడే సూర్యుడు, కణకణలాడే ఆ కళ్ళు, కురిపించాయా కన్నీళ్ళు. చూడు అమూల్ బేబీ, ఒక బాయ్ ఫ్రెండ్ ఎందుకు నిల్చున్నావు? విసర్జన చేయాలా నిన్ను? రే మేము తాగడం మొదలు పెట్టేస్తే వైన్ షాప్ ముందు హౌస్ఫుల్ బోర్డు పెట్టేస్తారా? నెక్స్ట్ డైలాగ్ వేస్తే కౌంటర్ కానీ రైట్ అని కాదు, డ్రింకర్ ని తుబ్బి పారేస్తా. చెప్పమ్మా. డాక్టర్లు ఇచ్చే మందు ప్రభావం జనాల మీద ఉందో లేదో కానీ తెలీదు. వైన్ షాప్ లో దొరికే మందు ప్రభావం కానీ గట్టిగానే ఉంది. మహాముదురులు మన
మన మగవాళ్ళు మావి చిగురులు. సిటీ నుంచి వచ్చాడు మంచుల్లో ఉన్నాడు తాగడనుకుంటున్నావేమో. ఇక్కడ నా బ్రాండ్ దొరకాలని ఆలోచిస్తున్నానే తప్ప మనసులో తాగాలని గట్టిగానే ఉంది. నేను తాగడం అంటూ మొదలు పెడితే రచ్చే కత్తిబిడ్డలే. అబ్బాయిలు లవ్ ఫెయిల్యూర్ అయి మందు తాగడం ఆనవాయితీయే. బట్ ఫర్ ఎ చేంజ్ అమ్మాయిలు మందు తాగడానికి కూడా బార్ ఉంది, జనతా బార్. ఇక్కడ అందరూ అమ్మాయిలే మందు తాగబడను. నేను నేను వాడే గాజులు కొకారై కళ్ళన్ని ఊరమాస లెక్కల. నేను పక్కా లోకల్ నేను పక్కా. ఈ రోజు వాతావరణ విశేషాలు. ఈ రోజు ఉష్ణోగ్రత చాలా పొడిగా ఉండబోతుంది, సాయంత్రం వాన పడుతుంది. చూడమ్మాయిలు, డబ్బుతోని బీరు తాగే లగ్జరీ లేదు, అదే మందు మానేద్దామన్న ఓపిక లేదు. రే, నేను తాగడం అప్పుడప్పుడు లేట్ కావచ్చు, కానీ తాగడం మాత్రం పక్కా. సో మై డియర్ గర్ల్స్ అండ్ బాయ్స్ అండ్ ఆల్ పటాస్ ఫ్యామిలీ మెంబర్స్, ఈ రోజు నేను మీ అందరి